ఈ ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే ఇక్కడ యోసేపు కనిపిస్తున్నాడు. పోతీఫర్ భార్య తన పాపం చేయమని, పోతీఫర్ భార్య యోసేపు తనతో కూడా పాపం చేయమని ఎంతో బలవంత పెట్టింది. అయితే తను పాపం చేయడం ఇష్టం లేక ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి యోసేపు దూరంగా ఏమయ్యాడు? పారిపోయాడు. అంటే యోసేపు ఎలాంటి వాడంటే జయ జీవితం కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా ఈ సమాజంలో మనం ఉన్నాం, ఈ లోకములో మనం ఉన్నాం, శరీరంతో మనం ఉన్నాం. ప్రతిరోజు శోధన ఏర్పడుతుంది, ప్రతిరోజు శరీర ఆశలు కలుగుతుంటాయి, ప్రతిరోజు సాతాను పాపాన్ని రుద్దుతుంటాడు, అనేకమైన శోధనలు కలిగిస్తాడు, అనేకమైన ఇబ్బందులు కలిగిస్తాడు, అనేకమైన ఆటంకాలు కలిగిస్తాడు. అలాంటప్పుడు యోసేపు లాగా మనం ఎలా ఉండాలంటే జయ జీవితం కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. అంటే ఆ ఎదురవుతున్న